దిత్వా తుఫాన్ తమిళనాడులో ప్రళయం సృష్టిస్తోంది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ కుంభవృష్టి వర్గాలు పడుతున్నాయి. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో 3 ప్రాణాలు కోల్పోయారు. ట్యూటికోరిన్, తంజావూరులో గోడకూలి 2 మృతి చెందగా మైలాదురైలో కరెంట్ షాక్ తో 1 చనిపోయారు. ఇక తమిళనాడులో తుఫాన్ దాటికి 234 ఇళ్లు కుప్పకూలాయి. రాష్ట్రంలో 57,000 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయి. 149 వరకు పశువులు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులో పెద్ద సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. అలాగే తమిళనాడు నుంచి ప్రయాణించే 54 విమానాలు రద్దయ్యాయి. పుదుచ్చేరిలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రామేశ్వరం, చెన్నై సెక్టార్లో 11 రైళ్లను దారి మళ్లించారు. దిత్వా తుఫాన్ తమిళనాడులో ప్రళయం సృష్టిస్తోంది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ కుంభవృష్టి వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా కూడా కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. గంటకు దాదాపు కోస్తా తీరంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తుఫాను ప్రభావం నేపథ్యంలో తమిళనాడులో 3 చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ట్యూటికేరిన్ లో, తంజావూరులో గోడ కూలి 2 మృతి చెందగా మైలాదురైలో కరెంటు షాక్ తో మరో వ్యక్తి చనిపోయాడు. అలాగే తమిళనాడు వ్యాప్తంగా కూడా 234 ఇళ్లు కూలిపోయినట్టుగా కూడా అక్కడి మంత్రి కూడా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 57,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా, అలాగే దాదాపు 150 వరకు పశువులు చనిపోయినట్లుగా కూడా వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తమిళనాడులో విస్తారంగా తుఫాను ప్రభావం నేపథ్యంలో అనేక విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. దాదాపు 54 విమానాలు రద్దయినట్లుగా కూడా విమానయాన శాఖ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తుఫాను నేపథ్యంలో రేపు విద్యా సంస్థలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. తుఫాను నేపథ్యంలో అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటున్నట్లుగా కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తుఫానుకు సంబంధించి కూడా ఈ రోజు అర్ధరాత్రి పైన గాని, రేపు తెల్లవారుజామున గాని ఈ తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ సమయంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే తమిళనాడు యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రామచంద్రన్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే పంట నష్టాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో అంచనా వేసి సహాయ చర్యలు కూడా చేపడతామని కూడా అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మొత్తం 28 బృందాలు ఇప్పటికే ఎలాంటి పరిస్థితులు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా చెప్పారు. అదనంగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మరో 10 బృందాలు కూడా తమిళనాడుకు చేరుకున్నట్లుగా చెప్పారు. ఇక విమాన సర్వీసులు చాలా వరకు రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీలంక నుంచి తమిళనాడు వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో చెన్నైకి రావాల్సిన కొన్ని ఫ్లైట్లు శ్రీలంకలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో శ్రీలంకలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ప్రయాణికులు భారత ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేశారు. దీంతో ఏపీ భారత ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని తిరిగి ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రి పైన తుఫాను ఈ పాండిచ్చేరికి, ఈ తమిళనాడు మధ్య ఏదైతే చెన్నైకి మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు ప్రస్తుతానికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో భారీగా ఆ సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను గాని, మత్స్యకారులను గాని పూర్తిగా కూడా అక్కడ ఖాళీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు, ఎల్లుండి కూడా అవసరమైతే ప్రభుత్వం ఏదైతే పాఠశాలలకు, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. రేపటికైతే ఇప్పటికే సెలవులు ప్రకటించారు. మొత్తం మీద గత తుఫాన్ల ప్రభావం కూడా నేపథ్యంలో తమిళనాడు యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.